డాక్టర్ హరిణి గైనకాలజిస్ట్. ఈ ఫీమేల్ ఒక హిస్టరీ చాలా షాకింగ్గా ఉంది. తినకి 23 ఇయర్స్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది, పిల్లలు లేరు. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. తనకి మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా పీరియడ్స్ అనేటివి ఎవ్రీ 6 మంత్స్కి కొంచెం కనపడేది అంతే. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత తనకు పీరియడ్ అనేది రావడమే స్టాప్ అయిపోయింది. తను వెళ్ళి చూపించుకొని ట్యాబ్లెట్ తీసుకుంటేనే తనకు పీరియడ్ వస్తుంటుంది. సో ఇలా కొన్ని సంవత్సరాల అమ్మాయి అలా గడిపిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు తనకి 3 ఇయర్స్ అయినా కూడా పిల్లలు లేరు. సో తనకి స్కాన్ చేసి చూసినప్పుడు యుట్రస్ అనేది చాలా చిన్నగా ఉంది అండ్ ఓవరీస్ అనేటివి కూడా కంప్లీట్గా అట్రోపీడ్ ఉన్నాయి అన్నమాట. పీరియడ్స్ రాక గర్భసంచి అనేది ముడుచుకొని ఉంది. తనకి క్లినికల్గా ల్యాబొరేటరీ టెస్ట్ చేసినప్పుడు ఎఫ్హెచ్ఎస్ అనేది చేసినప్పుడు తన ఎఫ్హెచ్ఎస్ లెవెల్స్ ఆల్మోస్ట్ 200 ఉన్నాయి. అంటే ఏ చేంజెస్ అయితే మనకు 52లో జరుగుతుందో, అంటే ముట్లు పోయే సమయంలో జరుగుతుందో, ఆ చేంజెస్ అన్నీ ఈ అమ్మాయికి 23 ఇయర్స్లోనే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బికాస్ తను ఇప్పుడు మానిటర్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఇప్పుడు బయటపడింది. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ యువర్ పీరియడ్స్ ఇన్ ఎ రో ఫర్ 3 to 4 months. చాలామంది వస్తుందిలే అన్న ఒక నిర్లక్ష్య భావనతో ఇంట్లోనే కూర్చుంటారు. బట్ దిస్ ఈజ్ హైలీ అన్యాక్సెప్టబుల్. యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ యువర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్కాన్ డన్. సో హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.